హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ వర్సెస్ యాప్ డెవలప్మెంట్. సో చాలా మంది వాళ్ళ కెరియర్లో వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళాలా లేదా యాప్ డెవలప్మెంట్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి మనం ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, యాప్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్లో మీరు Amazon.in అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి. సో ఇది అంటే వెబ్ డెవలప్మెంట్ అండి. ఏదన్నా బ్రౌజర్లో సెర్చ్ చేసే వెబ్సైట్స్ లో రావడం త్రూ యూఆర్ఎల్ అనేటివి వెబ్ డెవలప్మెంట్. యాప్ డెవలప్మెంట్ ఏంటి అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ యాప్ అనేది ఉంటుంది, వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. లైక్ వాట్సాప్ కానివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ యాప్స్. సో మీరు ఆ ఫీచర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీరు ఆ యాప్ లోకి వెళ్ళాలి. ఓకే, సో ఈ వాట్సాప్కి ఇన్స్టాగ్రామ్కి వెబ్లో కూడా ఓపెన్ చేయొచ్చు, దట్స్ డిఫరెంట్. ఓకే, కానీ వీళ్ళు యాప్లో కూడా ఉంటారు. సో దీన్ని యాప్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ వెబ్ డెవలప్మెంట్లో మనకి నేర్చుకోనికి టెక్నాలజీస్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, అలాగే దీనికి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోనికి టాప్ ఆఫ్ చెర్రీ లాగా రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తారు, లేదంటే యాంగులర్ యూజ్ చేస్తారు. అలాగే దీనికి బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి కొంతమంది నోట్ జేఎస్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కొంతమంది డీజాంగో యూజ్ చేస్తారు, కొంతమంది స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే యాప్ డెవలప్మెంట్లో వచ్చేసరి ఇది సిస్టమ్ స్పెసిఫిక్ ఉంటుందండి, ఎందుకంటే ఇది ఫోన్స్లో వాడాలి కదా. సో ఫోన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటివి చాలా ఫేమస్. ఏంటవి? ఆండ్రాయిడ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి iOS. ఓకే, ఈ ఆండ్రాయిడ్లో కోడింగ్ చేయాలి అంటే మనకి జావా ఆర్ కాట్లిన్ యూస్ చేస్తారు. అదే ఇక్కడ iOSకి వచ్చేసరికి మనకి స్విఫ్ట్ యూస్ చేస్తారు. ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇందులోనే మనకి క్రాస్ ప్లాట్ఫామ్ అని ఉంటుందండి. ఏం చేస్తారంటే దీంతో జస్ట్ ఒక్కసారి కోడ్ రాస్తే అది ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అవుతుంది. ఓకే, అందులో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ఫ్లటర్, ఇంకొకటి రియాక్ట్ నేటివ్. సో ఇందులో ఫ్రెషర్స్ మీరు స్టూడెంట్స్ అయితే దేనికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే నేనైతే రియాక్ట్ నేటివ్కి సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే రియాక్ట్ నేటివ్ చాలా రిసోర్సెస్ ఉంటాయి, అలాగే చాలా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా మనం చూసుకుంటే రియాక్ట్ నేటివ్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు రియాక్ట్ నేటివ్కి వెళ్తే బెటర్. కానీ నేను ఫ్లటర్ని అపోజ్ చేస్తలేదు, అది మీ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉంది కదా, సో అందులో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏ లొకేషన్ని బట్టి అలా ఉంటాయి అన్నమాట. ఈ వెబ్ డెవలప్మెంట్లో అట్లా కాదు. ఇది ఎందుకు లొకేషన్ స్పెసిఫిక్ అంటే సపోజ్ మనం ఇండియాలో తీసుకుందాం. ఓకే, ఇండియాలో ఆండ్రాయిడ్ డెవలపర్స్ అనేటివి ఎక్కువ మంది ఉంటారు. iOS అంటే యాపిల్ వాడే ఫోన్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే మీరు యూఎస్ తీసుకున్నారనుకోండి, అందులో iOS అంటే యాపిల్ ఫోన్స్ వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఆండ్రాయిడ్ డెవలపర్స్ చాలా తక్కువ, అలాగే ఫోన్ యూజర్స్ కూడా చాలా తక్కువ. సో లొకేషన్ని బట్టి దాని డెవలపర్స్ కూడా మారుతూ ఉంటారు. అందుకే ఇండియాలో ఆండ్రాయిడ్ డెవలపర్స్కి ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అలాగే యూఎస్ లాంటి కంపెనీస్లో iOS డెవలపర్స్కి ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో లొకేషన్ని బట్టి ఇక్కడ యాప్ డెవలప్మెంట్కి స్పెసిఫిక్ ఉంటుంది రోల్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ యాప్ డెవలప్మెంట్. ఓకే, సో ఇక్కడ ఇది వెబ్సైట్ కాబట్టి అంత ఏం స్పెసిఫిక్గా ఉండదు, సో ఎవరైనా చేయొచ్చు. అలాగే జాబ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్లో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చిన్న స్టార్టప్స్ కూడా ఫస్ట్ వెబ్సైట్ నుండి స్టార్ట్ చేయాలనుకుంటారు కాబట్టి వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా మంది జాబ్స్ క్రియేట్ చేస్తారు ఇందులో. స్టార్టప్సే కానివ్వండి, ఎంఎన్సీస్లో కానివ్వండి. యాప్ డెవలప్మెంట్కి వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్తో కంపేర్ చేసుకుంటే యాప్ డెవలప్మెంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి కొంచెం తక్కువ ఉంటాయి. అలా అని మొత్తం తక్కువ అనేమి ఉండదు. సో అలాగా ఇక్కడ ఫ్రెషర్ ప్యాకేజ్ వచ్చేసి మనం 6 LPA నుంచి స్టార్ట్ అవుతుంది వెబ్ డెవలప్మెంట్లో. ఓకే, యాప్ డెవలప్మెంట్కి వచ్చేసరికి 7 LPA వరకు స్టార్టింగ్. అదాని ఇది స్టార్టింగ్ అండి, మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి ఎంతవరకన్నా వెళ్ళొచ్చు అది. ఓకే, సో ఫ్రెషర్స్ చాలా మంది వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోనికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఇది సిస్టమ్ స్పెసిఫిక్. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్లో ఏం చేస్తారు, బేసిక్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. దీనికి ఒక i3 ప్రాసెసర్ ఉండి ఒక బేసిక్ సిస్టమ్ ఉన్నా కానీ ల్యాప్టాప్లో మీరు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం
చేసేసుకోవచ్చు లెర్నింగ్లో, ఎందుకంటే దీంట్లో చాలా రిసోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ మనకి యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, మీరు సిస్టమ్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అది మినిమం i5 జనరేషన్ అయి ఉండాలి. అలాగే దీంట్లో ఆండ్రాయిడ్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి మనం. ఓకే, ఆండ్రాయిడ్ స్టూడియో. అలాగే దీని ర్యామ్ వచ్చేసి 8 GB ఆర్ 16 GB మినిమం ఉండాలి. దీనికి మెమొరీ కూడా SSD అనేది కంపల్సరీ ఉండాలి. వీటివి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఇలా యాప్ డెవలప్మెంట్ని మీరు నేర్చుకోవాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే. సో కొంతమంది ఫ్రెషర్స్కి ఏంటి అంటే ఈ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని చాలా అనుకుంటారు, కానీ ఫైనాన్షియల్ రీజన్స్ అలాగే ఇవి అన్ని సపోర్ట్ చేయవు వాళ్ళకి నేను చేసే సజెషన్ ఏంటి అంటే మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసేసుకోండి. సో ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇవి మీకు కొన్ని డిఫరెన్సెస్ బిట్వీన్ యాప్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్. కానీ ఈ యాప్ డెవలప్మెంట్కి వెబ్ డెవలప్మెంట్కి మీరు నేర్చుకుంటారు కదా, ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు అనేటివి ఈ వెబ్ డెవలప్మెంట్ యాప్ డెవలప్మెంట్కి కామన్. ఏంటి అంటే మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు రెండు కూడా రియల్ టైమే. సో రియల్ టైం కాబట్టి మీరు వెబ్ డెవలప్మెంట్ చేసిన యాప్ డెవలప్మెంట్ చేసిన సో ఏదో ఒకటి అప్లికేషన్ వైజ్గా కానీ వెబ్ డెవలప్మెంట్గా కానీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టి మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, అలాగే మీరు మీరు జాబ్ ఫ్రెషర్స్ అనేటివి వీటిపైన సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, దానిపైన మీరు నెట్వర్కింగ్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి ఇప్పుడు సపోజ్ మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. సో వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే నెట్వర్కింగ్లో పీపుల్ విత్ హూ ఇస్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అలా అని సెర్చ్ చేసుకొని వాళ్ళతో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. సో నెట్వర్కింగ్ ద్వారా మీరు రిఫరల్స్ త్రూ ఈజీగా వెళ్ళొచ్చు. ఓకే, అలాగే మీరు యాప్ డెవలపర్కి వెళ్ళాలనుకుంటున్నారు, సో మీరు యాప్ డెవలపర్ అనే పీపుల్ని సెర్చ్ చేసి అలా వెళ్ళండి. సో ఈ రిఫరల్స్ త్రూలో మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి కొన్ని పాయింట్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్. సో ఇలా మీ కంటెంట్ మాది నచ్చినట్టయితే మీరు మన FLM ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే హిట్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.